హాయ్. ఈరోజొచ్చిందనేసి మనమేం నేర్చుకుంటామంటే డిస్‌ప్లే గ్రిడ్ అనమాట. అంటే సీఎస్ఎస్‌లో మెయిన్ టాపిక్ అనమాట. మనకు ఇంతకు ముందు నేర్చుకున్న దీన్ని మొత్తాన్ని కూడా ఇదేం చేస్తుందంటే దానికంటే కూడా బెటర్‌గా చేస్తుందనమాట. అసలు సీఎస్ఎస్‌కి ఇంత ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి దీంట్లో సీఎస్ఎస్‌కి ఇంత ఇంపార్టెంట్ రావడానికి కారణం ఏమరా అంటే గ్రిడ్. ఎందుకురా అంటే ఈ గ్రిడ్ యూజ్ చేసిందనేసి మనము రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ఓకేనా? రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని మనమేం చేయొచ్చు క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఏమనేది నేను చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడేమి సీఎస్ఎస్ గ్రిడ్ అనేదేమి ఇది 2 డైమెన్షనల్ అన్నమాట. అంటే ఇది వచ్చిందనేసి రోసు, కాలమ్సు. మనం ఏం చేసినాము ఫ్లెక్స్ బాక్స్ గురించి నేర్చుకున్నాం. ఫ్లెక్స్ అనేదేమి అది రోస్‌లో అన్నా ఉంటుంది. లేదా కాలమ్స్‌లో అన్నా ఉంటుంది. అంటే రోసే ఉండొచ్చు. లేదరా అంటే కాలమ్సే ఉండొచ్చు. కానీ ఈ గ్రిడ్ అనేది మాత్రం ఏమిరా అంటే 2 డైమెన్షనల్. అంటే రోసు, కాలమ్స్ రెండిటిని మనం ఏం చేస్తాము యూజ్ చేస్తామన్నమాట. అంటే ఒక వెబ్ పేజ్‌ని రోస్‌లో, కాలమ్స్‌లో మనం ఏం చేయొచ్చు చేంజ్ చేయొచ్చన్నమాట. సపోజు ఇప్పుడు ఈ ఒక వెబ్ పేజ్ అనుకోండి. ఈ వెబ్ పేజ్‌కి మనం ఏం చేస్తాము ఒక 10 రోలు నెక్స్ట్ ఒక 3 కాలమ్స్‌గా మనం ఏం చేయొచ్చు క్రియేట్ చేయొచ్చన్నమాట. 10 రోస్‌గా పెట్టిందనేసి లేదా ఈ 6 రోస్, 3 కాలమ్స్ అని డివైడ్ చేసిందని దాంట్లో మనం ఏం చేయొచ్చు కంటెంట్‌ని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది కదా! అంటే దీన్ని చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే వెబ్‌సైట్ అనేది రెస్పాన్సివ్ ఆటోమేటిక్‌గా తీసుకొని దాన్ని ఆటోమేటిక్‌గా అదేం చేస్తుంది అరేంజ్ చేస్తుందన్నమాట. ఓకేనా. మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్‌లో చేసి చూపెడతాను. మీకే బాగా అర్థమవుతుంది. ఇదేం చేస్తుందిరా అంటే లేఔట్‌ని చాలా ఈజీగా చేస్తుందన్నమాట. ఈజీగా చేసిందనేసి మనకు ఇన్ఫర్మేషన్‌ని ఎటువంటి ఇది లేకుండా చూపెడుతుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను, దాంట్లో ఇప్పుడు గ్రిడ్‌లో వచ్చిందనేసేమి మనం ప్రతిది డిస్‌ప్లే ప్రాపర్టీని చూస్తున్నాం. అంటే మనకు ఏ విధంగా డిస్‌ప్లే కావాలా? ఫస్ట్ నేను సీఎస్ఎస్‌లో ఏం చెప్పాను? డిస్‌ప్లే బ్లాకు, ఇన్‌లైన్ అని చెప్పాను. సేమ్ అదే విధంగా ఫ్లెక్స్ బాక్స్‌లో డిస్‌ప్లే ఫ్లెక్స్, ఇన్‌లైన్ ఫ్లెక్స్. సేమ్ అదే విధంగానే మనకు గ్రిడ్‌లో గూడా డిస్‌ప్లే గ్రిడ్ నెక్స్ట్ ఇన్‌లైన్ గ్రిడ్ అనేసుంటుంది. సో, దాని గురించి కూడా చూద్దాము. ఇప్పుడు నేనేం చేస్తాను, మీకిక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. ఈ ఎగ్జాంపుల్‌ని నేనేం చేస్తాను, కాపీ చేసుకుంటాను. కంపైలర్ ఉంది కదా మన దగ్గర. ఈ కంపైలర్‌లో ఏం చేస్తాను నేను, ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ కంపైలర్‌లో నేనేం చేస్తాను, దీన్ని పేస్ట్ చేస్తాను. ఓకేనా. నేను పేస్ట్ చేసిందనేసి చూడండి పేస్ట్ చేశానా? పేస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తాను సీఎస్ఎస్‌కి దీని కింద ఉండేటువంటి సీఎస్ఎస్‌ని తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను ఈ సీఎస్ఎస్‌ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను సీఎస్ఎస్‌లో పేస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడేమొచ్చింది 4 వచ్చాయన్నమాట. ఓకేనా. డిస్‌ప్లే ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం పెట్టాను గ్రిడ్ అని పెట్టాను. ఓకేనా. అదే నేను గ్రిడ్ అని తీసేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి. డిస్‌ప్లే గ్రిడ్ అని తీస్తానంగానే మనకేమొస్తుంది ఇది ఒక దీని కింద ఒకటి వస్తాంది. అదే నేను డిస్‌ప్లే ఈక్వల్స్ టు గ్రిడ్ అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 అనేది ఆటోమేటిక్‌గా అదేం చేస్తాంది తీసుకుంటాంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని మళ్ళీ తీసుకుంటాను. ఇంకొక 2 ఐటెమ్‌లు తీసుకొని నేనేం చేస్తాను దీన్ని పేస్ట్ చేస్తాను. ఏం చేస్తున్నాను పేస్ట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తాను ఐటెమ్ 5, ఐటెమ్ 6 అని పెడతాను. ఓకేనా? ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం నేనేం చేస్తున్నాను ఐటెమ్ 5 చేస్తున్నాను. దీన్ని ఐటెమ్ 6 అని చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకు అర్థమైంది కదా! అంటే ఫస్ట్ ఐటెమ్ 1, ఐటెమ్ 2 అది ఆటోమేటిక్‌గా ఏం చేస్తాంది? తీసుకుంటాంది. ఇప్పుడు ఇది డిస్‌ప్లే గ్రిడ్ అనేది అర్థమైంది. ఇప్పుడు నేను ఇక్కడ గ్రిడ్ అనేది తీస్తానంగానే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఆటోమేటిక్‌గా ఒక లైన్ కింద ఒకటి ఆటోమేటిక్‌గా ఏమొస్తుంది? ఇటు చూడండి ఒకటి కింద ఒకటి ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? డిస్‌ప్లే గ్రిడ్ అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా 2 కాలమ్స్‌ని తీసుకుంటాంది. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను? దీన్ని నేనిక్కడ చూడండి. ఇప్పుడు ఇది గ్రిడ్ అంటే అర్థమైంది కదా! ఓకేనా. గ్రిడ్ అనేదేమిరా అంటే, ఇది ఆటోమేటిక్‌గా ఏం చేస్తుందిరా అంటే, విడ్త్ అనేది డిఫాల్ట్‌గా అదేం చేస్తుంది, ఆటోమేటిక్‌గా ఫుల్ విడ్త్ తీసుకుంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి. వెన్ ద కంటైనర్ జస్ట్ యాస్ డిస్‌ప్లే గ్రిడ్ అప్లైడ్ ద చిల్డ్ కాంపౌండ్స్ ఆర్ నాట్ యెట్ అవేర్ ఆఫ్ వేర్ టు ప్లేస్ దెమ్‌సెల్వ్స్ ఇన్సైడ్ ద గ్రిడ్. బై డిఫాల్ట్ చిల్డ్ కాంపోనెంట్స్ విల్ స్టాక్ కాలమ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్ ఇంటూ డిఫైన్ కాలమ్స్, రోస్ అండ్ క్యారెక్టరిస్టిక్ లింక్. అంటే ఇది ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఏమవుతుంది, డిస్‌ప్లే గ్రిడ్ అంటేనే ఇక్కడ ఏమవుతుందిరా అంటే, బ్లాక్ లెవెల్ గ్రిడ్ అని పెడతానంగానే డిస్‌ప్లే గ్రిడ్ అని పెడతానంగానే మనకేమవుతుంది, క్లియర్ కంటైనర్ ఫీల్స్ 100% ఆఫ్ విడ్త్. అంటే మనం ఇంతకుముందు బ్లాక్ చేసుకున్నాం కదా! ఆ విధంగా ఇదేమవుతుంది డిస్‌ప్లే గ్రిడ్ అనేది 100% విడ్త్‌ని తీసుకుంటుందన్నమాట. ఓకేనా. మీకింకా అర్థం కాలేదురా అంటే ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇప్పుడు నేను నా దగ్గర ఇక్కడ బయట నేనేం చేస్తున్నాను పేస్ట్ చేస్తున్నాను హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో. డాక్యుమెంట్‌లో పేస్ట్ చేసి నేనేం చేస్తున్నాను సేవ్ చేసిందని ఇక్కడ మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్నొచ్చింది? ఇలా 2 కాలమ్స్ వచ్చిందన్నమాట ఆటోమేటిక్‌గా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను దీన్నే నేనేం చేస్తాను ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఏం చేస్తాంది స్క్రీన్ సైజ్ తగ్గే కొద్దీ నీకు కాలమ్స్‌ని ఆటోమేటిక్‌గా అదే తగ్గించుకుంటా పోతాంది.
చూసారా? అంటే ఏమి ఆ స్క్రీన్ ఎంత సైజ్ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఫుల్ విడ్త్ తీసుకుంటాదన్నమాట. ఇప్పుడు చూడండి. చూసారా? ఇది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది దీన్నే మనం ఏమంటాము ఐటెమ్ అనేది సేమే కాకపోతే మనకేమవుతుంది ఇది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మీకు ఎంత విడ్త్ అయితే ఉంటుందో ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి ఫుల్ విడ్త్ తీసుకునింది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి మీకు డిస్‌ప్లే గ్రిడ్ అనేది ఏమి అర్థమైంది. ఎలా రెస్పాన్సివ్ అవుతుందనేసి. నేను ఇక్కడ ఏం చేస్తాను డిస్‌ప్లే గ్రిడ్ అనే చోట నేను ఇక్కడ ఏం చేస్తాను ఇన్‌లైన్ అని పెడతాను. ఇటు చూడండి ఇప్పుడు నేను ఇన్‌లైన్ అని పెడతానంగానే మనకి ఏమవుతుంది అంటే ఇటు చూడండి. డిస్‌ప్లే అని ఇన్‌లైన్ గ్రిడ్ అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఏమి ఇలా తీసుకునిందన్నమాట. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలంటే నేనేం చేస్తాను ఇక్కడ ఇన్‌లైన్ అని పెడతాను. ఇన్‌లైన్ అని పెట్టాను ఇక్కడ. నేను ఇక్కడ సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఇది అర్థమైంది కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు దీన్ని కంట్రోల్ షిఫ్ట్ జే అని కొడతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి రెస్పాన్సివా కాదా మనకెలా తెలుస్తుంది? చూడండి. ఎందుకంటే ఇది ఉండేదే ఆటోమేటిక్‌గా ఇలా తీసుకుంటాంది. ఇన్‌లైన్ అని పెడతానంగానే మనకేమి ఇలా తీసుకుంటాంది. అదే మనం డిస్‌ప్లే గ్రిడ్ అని పెట్టంగానే ఆటోమేటిక్‌గా మనకి ఏ విధంగా వస్తాంది? ఈ విధంగా తీసుకుంటాంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను డిస్‌ప్లే గ్రిడ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను డిస్‌ప్లే గ్రిడ్ అని పెట్టంగానే ఆటోమేటిక్‌గా మనకు పెద్దదొస్తుంది. అర్థమవుతాంది కదా! ఇప్పుడు ఎలా చేయాలా ఏమి అనేసి స్ చూసారా? ఇది. అర్థమైంది కదా మీకు ఎలా చేయాలా ఏమి అనేసి డిస్‌ప్లే గ్రిడ్‌కి, ఇన్‌లైన్ గ్రిడ్‌కి ఆటోమేటిక్‌గా మీకేం అర్థమవుతుంది? దీన్ని బట్టిందనేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆటోమేటిక్‌గా మనము రెస్పాన్సివ్‌ని క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మీకు ఇంకా డిస్‌ప్లే గ్రిడ్, ఇన్‌లైన్ గ్రిడ్ సేమ్ ఇంతకుముందు మనము ఈ బ్లాక్, ఎలిమెంట్, ఇన్‌లైన్ అనేసి మనం ఫస్ట్ ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అదే విధంగానే మనం చేసుకుంటాం అన్నమాట. కాకపోతే దీంట్లో మనం ఎక్స్‌ట్రా‌గా ఏం తీసుకుంటాంరా అంటే ఈ రోస్, కాలమ్స్ అనే దీన్ని తీసుకుంటాం అన్నమాట. దాన్ని తీసుకొని మనం ఏం చేస్తాము డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్‌లో మనము కంటిన్యూ‌గా ఈ గ్రిడ్ లేఔట్ గురించి మనం పోయే కొద్దీ మీకేమి బాగా అర్థమవుతుంది. దీన్ని ఎలా చేయొచ్చు ఏమి అనేసి. ఓకేనా? మీకు ఇంకా దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నా వల్ల అయినంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్పేటువంటి టీచింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి, షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.